పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు ప్రియులగు దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను సృష్టించినటువంటి, తన విలువ కలిగినటువంటి, వెలగలిగినటువంటి పరిశుద్ధ రక్తముతో మనను కొనుక్కున్నటువంటి ఆ యేసయ్య నీవు నేను కూడా అధికముగా ఫలించాలి, అధికముగా ఆశీర్వదించాలి, సమృద్ధిగా దీవించబడాలి అని కోరుకునేటువంటి వాడు. నీవు నేను అరకొర జీవితాన్ని జీవించాలని కోరుకునేటువంటి వాడు కాడు. నీవు నేను కూడా సమృద్ధి అయిన జీవితాన్ని, ఆత్మీయమైన జీవితాన్ని పొందుకోవాలి అని ఎల్లప్పుడూ కూడా ఆకాంక్షించేవాడు, కోరుకునేటువంటి వాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 2 చోట్ల ముఖ్యమైన మాటలు దీనికి సంబంధించి ఉంటాయి. అధికముగా ఫలించాలి, సమృద్ధిగా ఫలించాలి అనేటి మాటలు ప్రియులారా. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మీరు అధికముగా ఫలించుట యందు నా తండ్రి మహిమపరచబడును. ప్రియులారా, ఫలించుట యందు తండ్రి మహిమపరచబడడో. మనం అధికముగా ఫలిస్తే దేవుడు మహిమ పొందుతాడటండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి ఈ మాటని. అరకొర జీవితాలు వద్దు మనకి క్రైస్తవ జీవితాలు. సగం సగం జీవితాలు వద్దు మనకి క్రైస్తవ జీవితాలు. నామమాత్రపు క్రైస్తవ బ్రతుకులు మనకు వద్దు. మనం నామమాత్రపు క్రైస్తవ బ్రతుకులు బ్రతుకుతున్నాం, నా జీవితం అంతగా ఫలించటం లేదు అంటున్నా. ఎలాగ ఫలిస్తుంది? సమృద్ధి అయిన జీవితానికి సమృద్ధి అయిన క్రైస్తవ జీవితం కావాలి. కాబట్టి ప్రభు ఏమంటున్నాడు? మీరు అధికముగా ఫలించుట యందు నా తండ్రి మహిమపరచబడును. దేవునికి మహిమ ఎప్పుడు? నీవు అధికముగా ఫలించినప్పుడు, అధికముగా ఫలాలను ఇవ్వగలిగినప్పుడు. ఆ తర్వాత 11వ వచనంలో ఇంకొక మాట ఉంది. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడట, దేవుడు ఎప్పుడు మహిమపరచబడతాడట. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం, నా ఆనందము మీ యందు ఉండవలననియు మీ ఆనందము పరిపూర్ణము కావాలనని నా కోరిక. యేసయ్య కోరిక ఏమిటి? మనం మామూలుగా 35 మార్కుల ఆనందం కాదండి మంది, పాస్ మార్కుల ఆనందం కాదంటండి ఆయనది. పరిపూర్ణమైన ఆనందాన్ని మనం పొందుకోవాలంటండి. నా ఆనందము మీ యందు ఉండాలి, మీ ఆనందము పరిపూర్ణము కావాలనని నా కోరిక అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఏ విధముగా జీవిస్తున్నావు? నీ బ్రతుకు ఏ విధముగా ఉంది? ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవరాలిగా, క్రీస్తు బిడ్డగా నీ జీవితం ఎలాగా ఉంది? వెలితిగా ఉందా? ఏమి లేనటువంటి దానిగా ఉందా? కారణం ఏమిటి? ఆత్మ పరిశీలన చేసుకో. క్రైస్తవులని ప్రియులారా, మనం 3 రకాల క్రైస్తవులుగా విభజించవచ్చు. మొదటి రకం క్రైస్తవులు ఎవరంటే, నేను క్రీస్తు బిడ్డని అని చెప్పుకుంటూనే క్రీస్తుకు అపకీర్తిని తెచ్చేటువంటి వారు, క్రీస్తును అప్పగించేవారు, క్రీస్తుకు అన్యాయం చేసేవారు, క్రీస్తు శిలువకి వ్యతిరేకంగా బ్రతికేటువంటి వారు. వీరు ఫలించలేరు. వారు ఏమవుతారట? కత్తిరించబడి ఎండిన తర్వాత మంటలలో వేసి కాల్చబడతారు. నా మాటల్లో కాదండోయ్, వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 6వ వచనంలో ప్రభువే స్వయంగా ఏమంటున్నాడంటే, నా యందు నివసింపని వాడు తీగవలే పారవేయబడి ఎండిపోవును, అట్టి తీగలను ప్రోగు చేసి నిప్పులో వేసి తగులబెట్టుదురు. ప్రియులారా, క్రైస్తవులమని చెప్పుకొని జ్ఞానస్నానాన్ని, బాప్తిస్మాన్ని స్వీకరించి క్రీస్తు వాక్యానుసారముగా జీవించకపోతే, క్రీస్తుకు వ్యతిరేక సాక్ష్యాన్ని మన బ్రతుకుల ద్వారా, మన చెడు బ్రతుకుల ద్వారా, మన ఆదర్శము లేనటువంటి జీవితాల ద్వారా జీవిస్తూ ఉంటే మనకు పట్టే దుర్గతి గురించి వాక్యము చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఏమంటున్నాడు? నా యందు నివసింపనివాడు తీగ వలె పారవేయబడి ఎండిపోవును, అట్టి తీగలను ప్రోగు చేసి నిప్పులో వేసి తగులబెట్టుదురు. ప్రియులారా, క్రైస్తవులమై ఉండి కూడా, క్రీస్తు నామములో బాప్తిస్మాన్ని స్వీకరించి కూడా ఇలాగ తయారయ్యేటువంటి వాళ్ళు లేరంటారా? ప్రారంభంలోనే ప్రారంభమైందండి.
ఆదిలోనే ప్రారంభమైంది. ఎవరు? యూదా ఇస్కారియేతు. నీకు నాకు తెలియదా ఆయన గురించి? 3.5 సంవత్సరాల పాటు యేసు ప్రభువుతో ఉన్నాడు. యేసు ప్రభు శిష్యులు అపోస్తలులలో ఒకడిగా ఉన్నాడు. యేసు ప్రభు చేసిన అద్భుతాలు చూశాడు, ఆశ్చర్యకార్యాలు తన కళ్ళారా గాంచాడు. ఆ తరువాత ప్రభువు ఆయన బోధించినట్టు వాక్యాలను విన్నాడు చెవులారా. చివరికి ఆ ప్రభువు ఇచ్చినటువంటి కడరా భోజనంలో పాల్గొన్నాడు. ఆ రొట్టెను తీసుకున్నాడు, భుజించాడు. ఎంత దౌర్భాగ్యం ప్రియులారా, ఎంత దౌర్భాగ్యం. ఒకవేళ నీవు కానీ నేను కానీ ఇటువంటి స్థితిలో ఉంటే ఇది మారవలసిన సమయం బిడ్డ. దేవుడు మనల్ని కోరుకునేది అధికముగా ఫలించాలి, మన ఆనందము పరిపూర్ణముగా ఉండాలని కోరుతున్నాడు. ఒకవేళ నీవు నీ జీవితము ద్వారా, నీ నడక ద్వారా, నడత ద్వారా ఒకవేళ నీవు దేవునికి దూరం అవుతున్నావని గ్రహించినట్లయితే మారు, దేవుని దగ్గరెకరా, దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించు. అప్పుడు నువ్వు ఫలిస్తావు. యూదా ఇస్కారియేతు చక్కని ఉదాహరణ. ఈనాటి కొంతమంది క్రైస్తవులు ఎవరైతే నేను క్రైస్తవుణ్ణి, దేవునితో ఉంటున్నాను అని పైకి చెప్పుకుంటూ లోపల ఆ యేసయ్యకు ముద్దు పెట్టి అప్పగించేటి క్రైస్తవులు ఎక్కువైపోయారు. అటువంటి వారిగా మనం ఉండవద్దు. రెండవ వారు ప్రియులారా ఎవరు అంటే నామమాత్రపు క్రైస్తవులుగా ఉండటం. ఏదో ఆదివారం పూట మాత్రమే గుడికి వెళతాను, ఆదివారం పూట మాత్రమే ప్రార్థన చేస్తాను, రోజుకి కొద్దిగా సేపు పితాపుత్ర వేసుకుంటా, పరలోక జపం చేస్తా, మంగళవారం జపం చేస్తా, పితకు పుత్రునికి పవిత్రాత్మక మహిమ చెప్తాను, అయిపోయింది నా ప్రార్థన. లేకపోతే ఎక్కడైనా పనికి వెళ్ళేటప్పుడు, అవసరం వచ్చినప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తాను, అప్పుడు ప్రార్థన చేస్తాను. ఇది నామమాత్రపు క్రైస్తవ జీవితం అంటారు. మొదటి వాళ్ళు ఇంకా దుర్మార్గులు. మొదటి రకపు క్రైస్తవులు క్రీస్తుకు వ్యతిరేక సాక్ష్యం పలుకుతారు. ఈ రెండవ రకం వారు ఎవరంటే ఏదో అవసరానికి కొద్దీ దేవుని మీద ఆధారపడతాం. కానీ ప్రభు ఏమంటున్నాడంటే నాకు అది చాలదంటున్నాడు, నాకు అది సరిపోదు, నువ్వు ఫలించాలి, అధికముగా ఫలించాలి, నువ్వు ఆనందించాలి, పరిపూర్ణంగా ఆనందంలో ఉండాలి ప్రభు అంటున్నాడు. కాబట్టి ఎక్కువ శాతం మంది క్రైస్తవులు ఈ రెండవ కోవకు చెందినటువంటి వారిగా ఉన్నారు. వారి ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేదు, వారు ఆత్మీయంగా ఫలించరు ఎక్కువగా, ఏదో కొద్దిగా. ప్రియులారా, ఒక తోటమాలి ఉన్నాడు. ఒక తోట కొరకే ₹1,00,000 పెట్టుబడి పెట్టాడు ఒక ఎకరం పొలానికి. ఆ ఎకరం మీద తనకు ₹1,00,000 దిగుబడి వచ్చిందనుకోండి, మొత్తం మీద వచ్చింది ₹1,00,000 అనుకోండి, ఆ పంటను కొనసాగిస్తాడా? ప్రయోజనం శూన్యం. ఆ పంట మీద తనకు 2,00,000 వచ్చినప్పుడే అధికముగా ఫలించింది, నాకు లాభం వచ్చింది అనుకుంటాడు. అయితే లోకానుసారం అంటే లాభ నష్టాల గురించి బేరీజు వెయ్యమాకండి, ఆత్మీయంగా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. నా పరలోక తండ్రి నన్ను సృష్టించినటువంటి వాడు, నన్ను ఒక ద్రాక్ష లతగా మార్చినటువంటి వాడు నా నుండి ఫలాలు ఆశించడా? ఇశ్రాయేలు ప్రజల గురించి మత్తయి శుభవార్త 22వ అధ్యాయం ఇదే మనం వింటాం ప్రియులారా. ఏమిటి అంటే ఆ తోట ఫలించలేదు, అదేవిధంగా అంతకుముందు ఆ అంజూరపు చెట్టు ఫలించలేదు, నరికి పడవేయమంటాడు. ప్రియులారా, నువ్వు ఎలాగా ఉన్నావు ప్రియ బిడ్డ? దేవుడు నీ నుండి అంటున్నాడు ఫలించు, మామూలుగా ఫలించుగాకు, అధికముగా ఫలించు. కాయి మామూలుగా విరగగాయాలి మనం ప్రియులారా. ఇది దేవుని యొక్క కోరిక, ఇది దేవుని యొక్క ఆశీర్వాదం అండి మనకి, దేవుని యొక్క దీవెన ప్రియులారా. ఏమిటి నా బిడ్డ? నీవు అధికంగా దీవించబడాలి బిడ్డ, అధికంగా ఆశీర్వదించబడాలి, నీవు అధికంగా ఫలించాలి. ఎంత గొప్ప దీవెన ప్రియులారా. నువ్వు ఆనందించాలి, కన్నీళ్లతో ఉండటం కాదు. ఎలా ఆనందించాలి? పరిపూర్ణంగా ఆనందించాలి. ఈనాటి వాక్యాలు మనం చదువుకున్నాం ప్రారంభంలో. ఇది దేవుడు మన నుంచి కోరుకునేటువంటిది. మన దేవుడు ప్రియులారా సమృద్ధినిచ్చువాడై ఉన్నాడు. కొరతలతో కొరి ఇచ్చేటువంటి వాడు కాదు, కొంచెం కొరిచి ఇచ్చేటువంటి వాడు కాదు, సమృద్ధిగా ఇచ్చువాడై ఉన్నాడు. ఆయన సమృద్ధిగా ఇచ్చువాడై ఉన్నాడు పిల్లారా. వాక్యాలను మనం చదువుకుంటే పిల్లారా ఎన్నో ఆధారాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. మొట్టమొదటి అద్భుతం యేసు ప్రభు చేసినటువంటిది యోహాను సువార్త 2వ అధ్యాయంలో ప్రియులారా. ఒక్కసారి మనందరం అక్కడ 10వ వచనాన్ని చదువుకుంటే అక్కడ ఏమని ఉంది? ఆ వివాహాన్ని, కానాపల్లి పెళ్లిలో ఆ భోజన పంక్తిని నడిపించేటువంటి వాడు ఆ యొక్క ద్రాక్షారసాన్ని తెచ్చినటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చి, ఏమిటి ఆ పెండ్లి కుమారుని దగ్గరికి వచ్చి, శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితమేంటి? ప్రియులారా, నీవు నేను నమ్మినటువంటి దేవుడు అరకొరక ఇచ్చేటువంటి వాడు కాదు, శ్రేష్టమైనటువంటి వాటిని ఇస్తానంటున్నాడు, సమృద్ధిగా ఇస్తానంటున్నాడు, అధికముగా ఫలించమంటున్నాడు. నీవు నేను ఎందుకు ఫలించటం లేదంటే ఈ మొదటి 2 కోవలకు చెందినటువంటి వారముగా
ఉన్నాం. 3వ కోవకు చెందినటువంటి వారు బహు తక్కువ మంది ఉంటారండి. వారు అధికముగా ఫలిస్తారు, సమృద్ధిగా జీవిస్తారు, పరిపూర్ణమైన ఆనందముతో ఉంటారు. ఈనాడు మనందరము కూడా ఆ కోవకు చెందినటువంటి క్రైస్తవులుగా మారడానికి ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి, దేవుని దీవెనల కొరకై వేడుకోవాలి ప్రియులారా. అదేవిధముగా యోహాను సువార్త 6వ అధ్యాయం 13వ వచనంలో ఆ చిన్న పిల్లవాడు ఇచ్చినటువంటి ఆ 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని 5,000 మందికి శ్రేష్టమైనటువంటి భోజనాన్ని ప్రసాదించాడు. అలనాడు ప్రియులారా, యావే దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు తన బిడ్డల ఆకలితో అలమాడుచుండగా మన్నా అనేటువంటి పంచభక్ష పరమాణాల కంటే కూడా 1000 రెట్లు రుచికరమైన భోజనాన్ని ప్రసాదించినటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు. అవును, ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన కృపను మనం పొందాలి. భోంచేసిన తర్వాత 5,000 మందికి యోహాను సువార్త 6వ అధ్యాయం 13వ వచనంలో 12 గంపల నిండా సమృద్ధిగా ఎత్తి ఉంచారు పిల్లారా. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటాడు పిల్లారా? మనం ఊహించిన దానికంటే, మనం కోరుకున్న దానికంటే ఆయన శక్తిలో, ఆయన నామములో ఉన్న శక్తి ద్వారా మనం పొందుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నీవు నేను ఎలాగ బ్రతుకుతున్నాం, ఏ విధంగా జీవిస్తున్నాం, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అయితే చాలా ముఖ్యమైన మాట అండి. ఏమిటి అంటే, నీవు నేను ఫలించాలి అంటే దేవుని యొక్క కత్తిరింపుకు లొంగి ఉండాలి. దేవుని యొక్క కత్తిరింపుకి లొంగి ఉండాలి. కత్తిరిస్తాడు అప్పుడప్పుడు, సరిచేస్తాడు అప్పుడప్పుడు. ఇక్కడ తోట ఉందండి ఈ సెంటర్లో, అప్పుడప్పుడు కత్తెర తీసుకొని సరి చేస్తాను, లేదంటే అందంగా ఉండదు, ఎవడో పట్టించుకోడు. ఒక ముళ్ళ కంచెలాగా ఎదిగిపోతుందండి, ఆకృతి అందము లేకుండా తయారవుతుందండి. దాన్ని సరిచేసి నీళ్లు పెట్టినప్పుడు చాలా క్రమంగా ఉంటుంది కాబట్టి దాన్ని చూసి చాలా సుందరంగా ఉన్నాయి ఫాదర్ చెట్లు అంటారు. అవును ప్రియులారా, ఎంత ఎదిగినా ప్రయోజనం ఏముంది? క్రమశిక్షణ లేకపోతే, దేవునికి లొంగకపోతే ఒక ముళ్ళ కచ్చలాగా అయిపోతాం మనందరము కూడా. కాబట్టి అప్పుడప్పుడు ఏం చేస్తాడంటే కత్తిరిస్తాడు, సరిచేస్తాడు. ఆ కత్తిరింపుకి మనము లొంగాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. పునీతులు అధికముగా ఫలించారు. వారి పేరు ఇప్పటికి కూడా సువర్ణాక్షరాలతో లిఖితమై ఉంది. మనం ఇంకా ధ్యానం చేసుకుంటున్నాం, వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుంటున్నాం. ఎన్నో శ్రమలు ప్రియారా. ఎంత అధికముగా ఫలించాలి అంటే అంత ఎక్కువగా కత్తిరింపుకు మనం లొంగి ఉండాలి. పునీతులు కూడా అంతే. పునీత పౌలు గారు ప్రియులకు దేవుని బిడ్డలారు, ఎన్ని శ్రమలండి ఆయన పొందింది, ఎన్ని కష్టాలండి ఆయన పొందింది. ఆయన లొంగాడు కాబట్టి ఆయన గొప్ప అద్భుతమైనట్టు బోధకుడిగా మారగలిగాడు పిల్లారా. నీవు నేను ఎలాగా ఉన్నా, ఆదివారం పూజకి వెళితే చాలు. పూజకి వెళ్ళినప్పుడు కూడా ప్రసంగం ఎక్కువైపోయింది, 1.5 గంట దాటిపోయింది పూజ. ఇటువంటి గొణుగుడియ వారంతో ఉన్నామా? బైబిల్లో గొణిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. బైబిల్లో గొడిగినటువంటి వారు మూల్యాన్ని చెల్లించుకున్నారు. దయచేసి డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. దేవుని విషయంలో ఉదారంగా ఉందాం. ప్రభు ఏమంటాడు? మీరు ఏ కొలతతో కొలుతురో అదే కొలతతో మీకు కూడా కొలవబడుతుంది. త్యాగం, దేవుడి కోసం త్యాగం చేయగలగాలి. మన సుఖాలను మనం త్యాగం చేయాలి దేవుడి కోసం. లోకానుసారం ఆనందాలను త్యాగం చేయాలి, పరిపూర్ణమైన ఆనందం దొరుకుతుంది. అవును ప్రియులారా, అవును, అది అలవాటు చేసుకోవాలి మనం. లేకపోతే ఇవాళ సమయం లేదు, వాక్యాన్ని చదివి అలవాటు ఉన్నటువంటి వారు ఇవాళ సమయం లేదు, క్రికెట్ మ్యాచ్ వస్తుంది కదా చూడటం తప్పంటల్లా. కానీ దేవునికి ఇవ్వాల్సిన మొదటి స్థానాన్ని నువ్వు ఇచ్చావా? మొదటి స్థానాన్ని నువ్వు ఇచ్చావా? లేకపోతే 10 మందితో కలిసి కాసేపు ఒక చిన్న పిక్నిక్కి వెళ్ళడం తప్పంటల్లా. కానీ దేవునికి ఇవ్వాల్సిన మొదటి స్థానాన్ని, ప్రథమ స్థానాన్ని ఇవ్వగలుగుతున్నావా? సమయాన్ని ఇవ్వగలుగుతున్నావా? ఇవ్వకుండా లోకానుసారమైన వాటికి ఎక్కువ స్థానాన్ని ఇస్తే నువ్వు ఏ కొలతతో కొలుస్తావో దేవుడు నిన్ను ఆ కొలతతో దీవిస్తాడు. మళ్ళీ తర్వాత దేవుడు నన్ను ఎక్కువ దీవించట్లేదని అంటాం ఎందుకు? దేవుడు నాకు శ్రమలు వచ్చాయి, శ్రమలో నాకు దేవుడు తోడుగాలేడు అంటానికి అంటాం ఎలా? హూ గేవ్ యూ దట్ అథారిటీ? తెలుగులో ఒక సామెత ఉంది కదా, పెట్టే అమ్మకే ఉంది కొట్టేటువంటి అధికారం అంటారు. పెట్టే అమ్మకే ఉంది కొట్టే అధికారం. అవును, నువ్వు దేవుని మీద ఆధారపడే బిడ్డవైతే, దేవునికి సమయాన్ని ఇచ్చే బిడ్డవైతే దేవుడి దగ్గరికి వెళ్ళు, అడుగు, హక్కుంది నీకు. కానీ అలా కాకుండా దేవునికి అరకొరగా సమయాన్ని ఇచ్చి ఏదో తప్పదు, ఇంటి పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, నేను పూజకి వెళ్ళకపోతే ఏమనుకుంటారు, అందరూ చేస్తున్నారుగా చేద్దాం, ఇది ప్రయోజనం లేదండి. వ్యక్తిగతంగా నీవు ప్రభువుకు అంకితమై ఉన్నా, అంటు కట్టబడి ఉన్నావా, ఆయనకు అతుక్కొని ఉన్నావా, నీవు ఆత్మ పరిశీలన చేసుకో. అప్పుడు నువ్వు ఫలిస్తావు, అప్పుడప్పుడు శ్రమలుంటాయి, కష్టాలుంటాయి. కత్తిరిస్తానని ప్రభువే అంటున్నాడండి.
ఏమంటాడు? యోహాను సువార్త 15వ అధ్యాయము 1-2 వచనాలు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయి. నా యందు ఫలింపని ప్రతి తీగను ఆయన తీసివేయును, ఫలించు ప్రతి తీగను అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. ప్రియులారా, అధికముగా ఫలించాలి, మనం సమృద్ధిగా దీవించబడాలి, మన ఆనందం పరిపూర్ణము కావాలి. దేవుడు కోరుకునేటువంటి క్రైస్తవ జీవితం ఇది. దౌర్భాగ్యం ఏంటంటే, దురదృష్టం ఏంటంటే, ఆధునిక క్రైస్తవులు ప్రియులారా, ఇదిగో ఈ ఆత్మీయ జీవితంలో ఫలాలు లేనటువంటి వారంగా బ్రతుకుతున్నాం, పుష్పాలు లేనటువంటి వారంగా బ్రతుకుతున్నాం. మోడువారిన కొడిగట్టిపోయిన జీవితాలు మనం జీవిస్తున్నాం. దీవెన లేదు మన కుటుంబాలలో, ఆశీర్వాదం లేదు మన కుటుంబాలలో, ఎదుగుదల లేదు మన కుటుంబాలలో, సమృద్ధి లేదు మన కుటుంబాలలో. కారణం, మనం ఆయనతో అంటిపెట్టుకొని లేము. ఆయన కత్తిరించడానికి వచ్చినప్పుడు, సరిచేయడానికి వచ్చిన నాకు వద్దు అంటాం. పిల్లవాడికి జబ్బు ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది, ఇంజెక్షన్ చేయడానికి వచ్చినాడు, అమ్మో నాకు నొప్పుట్టుద్దానని అలాగనే ఉంటే ఏమవుతాడు? చచ్చిపోతాడు, మాడిపోతాడు, చనిపోతాడు. నీ బ్రతుకు ఎలాగా ఉంది? మోడుబారినటువంటి బ్రతుకుగా ఉందా? ఎండిపోయినట్టు బ్రతుకుగా ఉందా? దీవెనలు లేకుండా, దేవుని దీవెనలు జీవజల ధార నీ కుటుంబంలో లేకుండా ఉందా? ఈ రోజైనా కానీ దేవుని పాద సన్నిధికి వెళ్ళి మోకరించి వేడుకో. అయ్యా, నన్ను నీకు సమర్పించదనయ్యా, నన్ను స్వీకరించు తండ్రి, నన్ను ఫలించు ద్రాక్షాలతగా మార్చయ్యా, నన్ను నీకు ఫలాలనిచ్చేటువంటి, సమృద్ధిగా ఫలించేటువంటి, నిండుగా శ్రేష్టమైన ఫలాలనిచ్చేటువంటి బిడ్డగా నన్ను దీవించయ్యా. అదేవిధంగా నా ఆనందాన్ని నీ ఆనందంతో నింపయ్యా, నా హృదయాన్ని నీ సమృద్ధి అయినటాను పరిపూర్ణమైన ఆనందంతో నింపయ్యా, నా కుటుంబాన్ని, నాకున్న సమస్తాన్ని దీవించు తండ్రి అని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఓ నిజమైన ద్రాక్షావల్లి, నీ బిడ్డలమైన మేము కొమ్మలము, రెమ్మలము. మేము అధికముగా ఫలించాలని, మా ఆనందము పరిపూర్ణము కావాలని నువ్వు కోరుతున్నావు తండ్రి. మమ్మ దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. మేము విడవకుండా, మేము ఎడబాయకుండా మీకు అంటి పెట్టుకొని ఉండేటువంటి జ్ఞానాన్ని మాకు ఇవ్వయ్యా. మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాం, కొన్నిసార్లు లోకం వెంట పరిగెడుతున్నాం, లోకానికి అంటి పెట్టుకొని ఉంటున్నామయ్యా. మేము మమ్మల్ని క్షమించు తండ్రి, మా పాపాలను మన్నించయ్యా. నీ సిలువను అంటి పెట్టుకొని, నీ ఆరాధనను అంటిపెట్టుకొని, నీ దేవాలయాన్ని అంటిపెట్టుకొని ఉండేలాగా మమ్మల్ని దీవించు తండ్రి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ గాయపడినటువంటి ఆస్తములతో తాకి పరిపూర్ణమైనట్టు ఈరోజు పలుకుతున్నావు కదా ప్రభు, పరిపూర్ణమైన ఆనందం అంటున్నావు కదా, పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి, శక్తినివ్వండి, అభిషేకించండి ప్రభు నీ బిడ్డలను. నీ గాయపడిన హస్తాలతో వారిని తాకండి నా ప్రభు. ఈ రోజున మేము అడుగుతున్నామయ్యా, మాకు అధికారం ఉంది మీ బిడ్డలాగా మేము అడగటానికి. నువ్వు తప్ప ఎవరయ్యా? ఇంకా ఎంతోమంది బిడ్డలు వేదనతో ఉంటున్నారు కుటుంబాలలో. ఈరోజు అంటున్నావు కదా, నా ఆనందం పరిపూర్ణంగా ఉండాలి, మీతో పరిపూర్ణంగా ప్రసాదించేటువంటి కుటుంబాలకి. బిడ్డలు జీవితం ఎదుగుదల లేక, దారి లేక, గమ్యం లేక ఉన్న బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నా. ఎన్నో కోరికలు, తలంపులతో ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నా తండ్రి. ఆది నుండి అంతం వరకు ఈ వాక్య పరిచయలో పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన, అధికముగా ఫలింపచేయండి నాయన. వారి ఆనందాన్ని పరిపూర్ణము చేయండి నా తండ్రి. వారిని నీతోనే ఉంచుకో తండ్రి. కత్తిరించండి, సరిచేయండి, కానీ మమ్మల్ని మాత్రం విడిచిపెట్టమాకండి. మమ్మల్ని సరిచేయండి కావాలంటే ప్రభుగా. మమ్మకు దెబ్బ కొట్టండి, శ్రమల ద్వారా దెబ్బ, కానీ మేము విడవకుండా మమ్మల్ని కాపాడమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.